మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల బాల్కా సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు బాల్కా సుమన్పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో బాల్కా సుమన్కు నోటీసులు జారీ చేసిన మంచిర్యాల పోలీసులు విచారణకు రావాలని ఆదేశించారు. రైట్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన దూషించడము, తీవ్రమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడము, ఈ సందర్భంగా కొంత ఆయనకి చెప్పు చూపిస్తూ వ్యవహరించినటువంటి ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదే సమయంలో మంచిర్యాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అంతేకాకుండా కొంతమంది రేవంత్ రెడ్డి అభిమానులు బాల్కా సుమన్ పైన కేసు పెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా పూదూరి తిరుపతి మంచిర్యాల పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ కు సంబంధించి కేసు కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బుక్ అయింది. ఆయన మీద బాల్కా సుమన్ పైన 294B 504, 506 ఐపీసీ సెక్షన్ ప్రకారము సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. సో దీనికి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరేందుకు గత కొద్ది రోజులుగా ఆయన కలవడానికి, నోటీసు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలో బాల్కా సుమన్ తప్పించుకు తిరుగుతున్నాడు అనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతూ వస్తుంది. అయితే ఈ రోజు బాల్కా సుమన్ కు పోలీసులు ఫోన్ చేయగా తను హైదరాబాద్ లోనే అందుబాటులో ఉన్నానని, వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటానని చెప్పి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మంచిర్యాల పోలీసులు బాల్కా సుమన్ వద్దకు చేరుకున్నారు. మల్లంపేటలోని ఎమ్మెల్సీ షిమ్మిపూర్ రాజు క్యాంపు కార్యాలయంలో బాల్కా సుమన్ ఉండగా పోలీసులు, మంచిర్యాల పట్టణానికి సంబంధించినటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని నోటీసులు బాల్కా సుమన్ కి అందజేశారు. దీనిపైన వివరణలు ఇవ్వాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నోటీసులు సబ్ ఇన్స్పెక్టర్ కె మహేందర్ పేరుతోటి ఈ నోటీసుల్ని కొద్దిసేపటి క్రితమే సర్వ్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపైన బాల్కా సుమన్ ఏ విధమైనటువంటి రిప్లై ఇస్తారనేటువంటిది మాత్రమే ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.